ఎప్పుడైనా మీరు గోంగూర చికెన్ ట్రై చేశారా? వేడి వేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నేను ఇప్పుడు రెసిపీ చెప్పేస్తున్నా. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ మా అత్త యూజ్ చేసింది. మా అత్త చేసింది కర్రీ అనమాట. ఏమేం కావాలో అన్ని మసాలాలన్నీ వేసేసేయండి ఆయిల్లో. మంచిగా అవి కొంచెం వేగే వరకు ఉంచండి. దాని తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేయండి. మీ కర్రీ ఎంత తీసుకుంటారో దానికి సరిపడా చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసేసి మంచిగా కలపండి. నెక్స్ట్ మింట్ వేయండి, పుదీనా, మంచి ఫ్లేవర్ వస్తుంది. దెన్ కొత్తిమీర తాలింపులోనే వేయండి, ఇది మంచి ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ పసుపు వేయండి తగినంత, మీరు తీసుకునే కర్రీని బట్టి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసింది, మంచిగా కలిపింది. ఆయిల్ పైకి తేలే వరకు కలిపింది, ఆ స్మెల్ అంతా పోవాలి జింజర్ అండ్ గార్లిక్ది. నెక్స్ట్ మంచిగా ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ని వేసేయండి. ఎంత చికెన్ కావాలో అంత వేసేయండి మీకు సరిపడా. నెక్స్ట్ మంచిగా కలపండి, మిక్స్ చేయండి ఆయిల్లో మంచిగా. దాన్ని కొంచెం సేపు ఉంచండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత గోంగూరను వేయండి. గోంగూర వేసిన తర్వాత దాన్ని కలపకండి, అట్లా పైననే ఉంచండి. నెక్స్ట్ టమాటోస్ కూడా పైననే వేసేయండి. ఇది ఒక మంచి టిప్ అనమాట. లైట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఉంచండి. చూడండి కొంచెం సేపటికి టమాటోస్ మగ్గుతాయి, గోంగూర మగ్గిపోతుంది. ఇందులో కారం వేయండి, మీరు తీసుకునే కర్రీని బట్టి మీకు తగినంత మీ మెజర్మెంట్స్తో వేసేయండి. మేము మా మెజర్మెంట్స్తో వేసినాము. కొంచెం సాల్ట్ వేయండి, ఫస్ట్లో కూడా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకొని సాల్ట్ వేయండి, ఇట్ విల్ బి గుడ్. ఇంకా అది వేగుతూ ఉంటుంది చికెన్ అనమాట. ఆయిల్ పైకి తేలిద్ది. ఆల్మోస్ట్ ఆల్ చికెన్ కంప్లీట్ అయిపోయినట్టే. ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేస్తుంది మా అత్త. ఇలా చేతితో టచ్ చేయగానే అది సాఫ్ట్ అయిపోయింది. లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసింది, గుప్పెడు కొత్తిమీర. నెక్స్ట్ మసాలా, చికెన్ మసాలా యాడ్ చేయండి, మంచిగా మిక్స్ చేయండి. ఫైనలీ చికెన్ గోంగూర కర్రీ రెడీ.